నూతనంగా ఎన్నికైన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో 11 డివిజన్లకు సంబంధించిన కమిటీలు ప్రకటన జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు సుజయ్ బాబు జనసేన పార్టీకి ఇప్పుడు బలమైన వ్యవస్థ ఉందని, ఆ వ్యవస్థతో కలిసి పనిచేసే వారిని ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఆమోదంతో మొదటి విడతగా కార్పొరేషన్లోని 11 డివిజన్లకు కమిటీ సభ్యులను ప్రకటించామన్నారు. రానున్న రోజుల్లో అన్ని డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం తరపున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారి ఆమోదంతో ఈరోజు నెల్లూరు నగరంలో నగర అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఒక పార్టీ ప్రణాళికాబద్ధంగా ప్రతి డివిజన్ కమిటీలని ఏర్పాటు చేస్తానని, ఒక వారంలో డివిజన్లని కమిటీలను అప్పచెప్తానని చెప్పి ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానానికి సంబంధించినట్టుగా ఈరోజు మొదటి విడతగా 11 డివిజన్ల కమిటీలని, 11 డివిజన్ల అధ్యక్షుల్ని, 11 డివిజన్ల ప్రధాన కార్యదర్శుల్ని, ఉపాధ్యక్షుల్ని, కమిటీలని ప్రకటించడం జరిగింది. ఈరోజు మొదటిగా నెల్లూరు నగరంలో 50వ డివిజన్, 33వ డివిజన్, 5వ డివిజన్, 3వ డివిజన్, 29వ డివిజన్, 15వ డివిజన్, 11వ డివిజన్, 51వ డివిజన్, 34వ డివిజన్, 49వ డివిజన్, 54వ డివిజన్ అధ్యక్షుల్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మిగతా 43 డివిజన్ల అధ్యక్షుల్ని కూడా త్వరలోనే ప్రకటిస్తాం. ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్కరిని పార్టీకి ఎవరైతే ముందరి నుంచి వెన్నుదన్నుగా నిలబడి పార్టీ కార్యక్రమాల కోసం, పార్టీ కోసం అహర్నిశలో శ్రమిస్తున్నారో అటువంటి వారిని గుర్తించి కమిటీల్లోకి తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఒక బలమైన సిస్టమ్ని ఈరోజు ఇక్కడ ఏర్పరుస్తున్నాం. అదేవిధంగా దయచేసి మీడియా వారికి ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటంటే, ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పటిష్టమైన కార్యాచరణని, ఒక పటిష్టమైన సిస్టమ్ని, ఒక నెట్వర్క్ని మా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు జిల్లా నాయకుల అండదండలతో ఈరోజు నెల్లూరు నగర కమిటీలను వేస్తుంది. అదేవిధంగా కొంచెం మంది ఈరోజు తమను తాము ప్రమోట్ చేసుకుంటా పార్టీని జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మాకు నెల్లూరు నగర కమిటీకి కానీ, నెల్లూరు జిల్లా కమిటీకి కానీ, జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారికి కానీ, లేకపోతే మాకు కానీ తెలియకుండా ఎటువంటి కార్యక్రమాలు చేసినా అవి పార్టీకి వర్తించవు. అవన్నీ దయచేసి వారి వ్యక్తిగత కార్యక్రమాలే తప్ప ఎటువంటి పార్టీ కార్యక్రమం కాదని, మాతో పాటు కలిసి పనిచేసుకునేదానికి ఎవరొచ్చినా మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. అందరూ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో నెల్లూరు జిల్లా కమిటీతో కానీ, నెల్లూరు నగర కమిటీతో కానీ నగరంలో పనిచేయాల్సి వస్తుంది. ఇక మన కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూసి ప్రతి ఒక్కరూ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మన పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి యొక్క పరిపాలనే కావాలని అందరూ కోరుకుంటారు. ఆయన అందరికీ సహాయం చేసే వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. మనందరం కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగి ఆయనకి మనందరినీ కమిటీ మెంబర్గా చేసిన దానికి మా అందరినీ మేము ఇంటింటికి వెళ్ళి ఊరూరు తిరిగి ఆయన సీఎం చేయడానికి కృషి చేస్తామండి. జై జనసేన, జై జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా 11 డివిజన్లలోని ఇన్ఛార్జీలుగా, కమిటీ సభ్యులుగా నియామకమైన మా జన సైనికులందరికీ హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా నగర అధ్యక్షుడిగా ఎన్నికైన 10 రోజుల లోపలే 11 డివిజన్ల నుంచి జనసేన పార్టీకి బలంగా పనిచేయగలిగిన కార్యకర్తలను తీసుకొని వచ్చి కమిటీ ప్రకటించిన దుగ్గిశెట్టి సుజయ్ బాబుకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి గురించి చెప్పాలి. ఆయనకి ఒకరితో పోలిక లేదు. విడివిడిగా ఉన్న అభిమానుల్ని, మెగా అభిమానుల్ని అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చేందుకు దాదాపుగా ఎలక్షన్ల కాడి నుంచి ఆయన కష్టపడుతూనే ఉన్నారు. అధికారికంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రకటించిన ఒకే ఒక్క పదవి చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు. తర్వాత ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పదవులు ఇచ్చి ఆయన గౌరవించడం జరిగింది. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా కూడా ఆయన్ని గౌరవించి ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన పరిస్థితి ఉంది.
ఏ పార్టీ అయినా కూడా ఒక విధి విధానాలకు లోబడి ఉంటుంది. ఈరోజు ఆయన నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఒక పటిష్టమైన వ్యవస్థను నడుపుతున్నాం. ఉదాహరణకి ఈరోజు చూసినట్లయితే 8 సిటీ నియోజకవర్గంలోని కమిటీలు అయితేవి, 3 డివిజన్లు రూరల్ ఉండే నియోజకవర్గాలతో అయితేవి దాదాపుగా 300 మంది అఫీషియల్గా ఈరోజు మా జనసేన పార్టీ తరఫున ప్రకటించబడ్డారు. ఈ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పినట్లు ఒక్కసారి జనసేన వైపు చూడండి, వ్యవస్థలను మేము కాపాడుతాం, ప్రజా సంక్షేమం గురించి మేము ఆలోచిస్తాం, నిరుద్యోగ యువత గురించి ఆలోచిస్తాం, దగాపడిన రైతుల గురించి ఆలోచిస్తాం, మోసపోతున్న సామాన్యులని హక్కును చేర్చుకుంటామని చెప్పిన విధంగా మా జనసేన కమిటీ సభ్యులందరూ కూడా జనసేన ఆశయాల్ని, జనసేన సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు